హాయ్, మన దగ్గర లక్ష్యలో సి ఇంటర్ మే 2025 ఎగ్జామ్స్ బ్యాచ్ కోచింగ్ ఈ సాటర్డే అంటే February 1st కంప్లీట్ అవుతుంది. అది అయిన తర్వాత February 3rd నుంచి మనకి స్టడీ హౌస్ అండ్ రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి, అంటే మాక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ మాక్ ఎగ్జామ్లో లక్ష్య వల్లే కాదు, ఒకవేళ మీరు ఎక్కడైనా బయట కోచింగ్ తీసుకున్నా లేకుంటే సెల్ఫ్గా ప్రిపేర్ అయినా ఈ మాక్ ఎగ్జామ్ స్టడీ హౌస్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ కావచ్చు. సో ఈ మాక్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఈ స్టడీ హౌస్ ఎలా ఉంటాయంటే, సో బోత్ గ్రూప్స్ రాసే వాళ్ళకి టోటల్గా 3 మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో ఫస్ట్ మాక్ ఎగ్జామ్ వచ్చేసి 6+1 అంటే 6 days ప్రిపరేషన్ 1 day ఎగ్జామ్. అండ్ సెకండ్ మాక్ టెస్ట్ వచ్చేసి 3+1 అంటే 3 days ప్రిపరేషన్ 1 day ఎగ్జామ్. అండ్ లాస్ట్ మాక్ టెస్ట్ వచ్చి 1+1 1 day ప్రిపరేషన్ అండ్ 1 day ఎగ్జామ్. ఇలా టోటల్ Feb 3rd నుంచి May 3rd వరకు 3 మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరికి, బోత్ రాసే వాళ్ళకి. అదే కానీ మీరు సింగిల్ గ్రూప్ అటెంప్ట్ చేద్దాం మేలో అనుకుంటే మీకు టోటల్ 5 మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ 2 మాక్ ఎగ్జామ్స్ వచ్చేసి 6+1 అంటే 6 days ప్రిపరేషన్ 1 day ఎగ్జామ్, అలా 2 మాక్ టెస్ట్. అండ్ 3+1 అంటే 3 days ప్రిపరేషన్ 1 day ఎగ్జామ్, ఇలా 2 మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఫైనల్గా 1+1 ఒక మాక్ ఎగ్జామ్ ఉంటుంది. ఇలా టోటల్ మీకు 5 times మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది టిల్ మే ఎగ్జామ్స్ వరకు. అండ్ ప్రతి ఎగ్జామ్ అయిన తర్వాత మీకు వితిన్ 5 days లోపల మార్క్స్ అలాట్ చేయడం, పేపర్ ఇవ్వడం జరుగుతుంది. మార్క్స్ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎన్ని వచ్చినాయని చెప్పి క్లారిటీ ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా, ప్రతి ఒక్క సొల్యూషన్కి కూడా స్టెప్ మార్కింగ్ అనేది ఉంటుంది. అంటే స్టెప్ మార్కింగ్ ఎలా అయితే ఐసీవాళ్ళు చేస్తారో అదేవిధంగా ప్రతి ఒక్క ఆన్సర్కి స్టెప్ మార్కింగ్ అలాట్మెంట్ జరుగుతుంది. వితిన్ 5 days లోపల పేపర్ కరెక్షన్ మీకు ఇస్తారు. అండ్ ఈ స్టడీ హౌస్ ఎగ్జామ్స్ టైంలో ఫ్యాకల్టీ అండ్ అదర్ సపోర్టింగ్ స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. మీకు వాళ్ళ దగ్గర ఏమైనా డౌట్స్ ఉన్నా లేకుంటే ఏమైనా క్లారిఫికేషన్స్ కావాల్సి ఉన్నా కానీ మీరు వాళ్ళతో మాట్లాడి మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు రిలేటెడ్ టు సబ్జెక్ట్. అండ్ ఎవరన్నా కానీ నేను బోత్ గ్రూప్స్ రాయాలా లేకుంటే సింగిల్ రాయాలా మేలో నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నా, సో నాకు ఒక గైడెన్స్ కావాలి అనుకుంటే ఒక ఫస్ట్ మాక్ ఎగ్జామ్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ మీ మార్క్స్ పైన ఫ్యాకల్టీ మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. వెదర్ మీరు బోత్కి వెళ్ళాలా లేకుంటే సింగిల్కి వెళ్ళాలని చెప్పేసి ఫ్యాకల్టీ మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టడీ హౌస్ బ్యాచ్కి అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే సో కాంటాక్ట్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇంకా దీని గురించి మీకు డీటెయిల్స్ షెడ్యూల్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది స్టడీ హౌస్ షెడ్యూల్, అది మీరు చూడండి ఒకసారి. అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆఫీస్కి వచ్చి విజిట్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.